రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో దాచిపెట్టడంతో రాక్షసుల వినాశనానికి మొదటి అడుగు పడిందని సంతోషించిన బ్రహ్మ ఇంద్రుణ్ణి పిలిపించాడు. రావణుడి చెరలో అశోకవనంలో ఉన్న సీతాదేవి నిద్రాహారాలు మాని రామనామ జపం మొదలుపెట్టింది. ఆమె ఇలాగే ఉంటే ప్రాణాలతో ఉండదు కాబట్టి శ్రీరాముడు భూమిపై జన్మించిన దేవకార్యం నెరవేరదని భావించిన బ్రహ్మ పాయసాన్ని ఇంద్రుడికిచ్చి సీతాదేవి దగ్గరికి పంపించాడు. నిద్రాదేవిని వెంట పెట్టుకుని అశోకవనానికి వెళ్లిన ఇంద్రుడు రాక్షసులు నిద్రపోయిన వెంటనే ఇంద్రుడు సీతాదేవి ముందు ప్రత్యక్షమై తాను వచ్చిన పనిని సీతాదేవికి వివరించి ఆమెకు దివ్య పాయసాన్ని ఇవ్వబోయాడు. ఇంద్రుడి రూపంలో ఉన్నది రావణుడేమో అని సందేహించిన సీతాదేవి దేవతల్ని ఎలా గుర్తించాలో శ్రీరాముడు చెప్పింది గుర్తుకు వచ్చి ఇంద్రుడిని పరిశీలనగా చూసింది. ఇంద్రుడు రెప్ప మూయడం లేదు, అతడి పాదాలు నేలని తాకని లేదు. ఇలా రాముడు చెప్పిన దేవతల గుర్తులు ఇంద్రుడిలో కనిపించడంతో ఇంద్రుడి నుండి దివ్య పాయసాన్ని తీసుకుని శ్రీరాముడికి నివేదించి స్వీకరించింది. ఇలా సీతాదేవి లంకలో ఉన్నంత వరకు ఎలాంటి ఆకలి దప్పికలు లేకుండా నిద్రాహారాలు మాని జీవించింది.